రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, చైనా నుంచి కాస్త ఆసక్తికరమైనటువంటి వార్తలు వస్తున్నాయి. చైనా వాచర్ చైనా నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటూ చైనాలో జరిగేటటువంటి అన్ని సంఘటనలపైన దృష్టి పెట్టి ఉంచేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆమె పేరు జెన్నిఫర్ జెంగ్. ఈ జెన్నిఫర్ జెంగ్ అనేటటువంటి మహిళ సోషల్ మీడియాలో 2 రోజుల క్రితము ఒక బాంబును పేల్చింది. ఆ బాంబు ఏంటంటే, షీ జిన్పింగ్ ఎవరిని కలవటం లేదు, ఆయన ఏకాంతంలో ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నారు, ఆయనకు పక్షవాతం వచ్చింది అని. షీ జిన్పింగ్కి పక్షవాతం రావడం అంటే, చైనా అధినేతకు పక్షవాతం రావడం అంటే చాలా పెద్ద వార్త. అయితే చైనా మీడియాలో కానీ, చైనాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ, చైనాకు సంబంధించిన గ్లోబల్ పత్రికల్లో కానీ ఎక్కడ కూడా ఈ వార్త రావడం లేదు. దీనికి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. జెన్నిఫర్ జెంగ్ అంటున్న మాట గనక వాస్తవమైతే, భారతదేశానికి ఒకవైపున ఉన్న పాకిస్తాన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, మరోవైపున ఉన్న చైనాలో కూడా అన్ని సమస్యలు ఉన్నట్టు. అయితే చైనాలో ఏం జరుగుతుంది, వాస్తవం ఏమిటి, అసలు నిజం ఏమిటి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా రహస్యం ఉంటుంది. షీ జిన్పింగ్ కూడా గతంలో అనేక సార్లు ఈ రకంగా ఐసోలేషన్కి వెళ్ళిపోయారు, ఎవరిని కలవలేదు, పబ్లిక్లో కనపడటం మానేసేశారు. చాలాసార్లు ఆయన చనిపోయారని, కొన్నిసార్లు ఆయన పైన దాడి జరిగిందని, లేకపోతే ఆయనను అరెస్ట్ చేశారని, ఇట్లాంటి రకరకాల వార్తలు వచ్చాయి. తర్వాత వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆయన బయటకు రావడం జరిగింది. కాబట్టి ఈసారి జెన్నిఫర్ జెంగ్ చెబుతున్నది కూడా గతంలో లాగానే నాన్నా పులి కథలాగా అవుతుందా? అయితే గమనించాల్సినటువంటి విషయము ఒకటి ఉంది. గతేడాది కూడాను షీ జిన్పింగ్ పైన తిరుగుబాటు జరిగింది, ఆయనను బందీ చేసి ఉంచారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒక 10-15 రోజులు షీ జిన్పింగ్ ఎవ్వరికీ కనపడలేదు, బయటకు రాలేదు. తరువాత ఆయన హఠాత్తుగా బయటకు వచ్చి కనిపించి, నేను 15 రోజులు కోవిడ్కి విదేశ పర్యటన చేసి వచ్చాను కాబట్టి కోవిడ్ క్వారంటైన్లో ఉన్నాను అని ఆయన బయటపెట్టారు. దీని తరువాత కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. అదేంటంటే, దాదాపు 40 మంది చైనీస్ ఆర్మీ యొక్క జనరల్స్ని వాళ్ళ పదవుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని అరెస్ట్ చేశారు, కొందరిని ద్వీపాంతరవాసానికి పంపించారు, కొందరు అసలు ఏమయ్యారో తెలియదు. 40 మంది జనరల్స్ అంటే సైన్యంలో అత్యంత టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కనుమరుగైపోయారు, హఠాత్తుగా తమ పదవుల్ని కోల్పోయారు. కాబట్టి ఈసారి షీ జిన్పింగ్ మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళారు అంటే ఎవరికి మూడింది? ఎందుకంటే చైనాలో పరిస్థితులు ఏం బాగలేవు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ చైనా చాలా సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉదాహరణకి గత 1 నెలలో 40 బ్యాంకులు మూతపడ్డాయి. అందులో చైనాలోని అతిపెద్ద బ్యాంకు, అత్యంత స్థిరమైనటువంటి బ్యాంకుగా భావించే చైనీస్ అగ్రికల్చరల్ బ్యాంక్ కూడా ఉంది. అంటే ఇన్ని బ్యాంకులు ఒక్కసారిగా మూతపడడం, 1 నెల లోపలే మూతపడటము, ఇదంతా కూడాను చైనా లోపల ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగ సమస్య కావచ్చును, ప్రజలలో అసంతృప్తి కావచ్చును, ఇవన్నీ గూడు కట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో షీ జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే తన వ్యతిరేకులు ఎవరో గుర్తించే పనిలో పడుతున్నారా? గతంలో లాగా 40 మంది జనరల్స్కి కాకపోతే మరికొందరికి లేకపోతే ఉన్నత అధికారులకి వాళ్ళకి ఇంకా మూడినట్టేనా? గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, గత నెల జూన్ 15 నుంచి 17వ తారీఖు వరకు చైనీస్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ యొక్క సదస్సు యనాన్లో జరిగింది. ఈ సదస్సులో ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తము రాజకీయ, సామాజిక, జియోపొలిటికల్ పరిస్థితులు మారుతున్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉందని ప్రసంగిస్తూ షీ జిన్పింగ్ చైనీస్ ప్రజలు, చైనీస్ సైన్యము అంతర్గత యుద్ధానికి తయారు కావాలి అన్నారు.
బయట యుద్ధం కాదు, అంతర్గత యుద్ధం, సివిల్ వార్ అన్నటువంటి పదం వాడారు. కాబట్టి ఏదో పెద్ద ఎత్తున ప్రక్షాళనను షీ జిన్పింగ్ చేపట్టబోతున్నారా అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో సైన్యానికి సంబంధించి అనేక ఆందోళనకరమైన వార్తలు చైనాకు వస్తున్నాయి. చైనాలో ఉన్నటువంటి రాకెట్ ఫోర్స్ ఉంది, దాని ఆడిట్ ఇటీవల చేసినప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. అందులో బయటపడ్డ విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు యుద్ధం కనుక వస్తే చైనా యొక్క ఘనత వహించిన రాకెట్ ఫోర్స్ యుద్ధానికి సిద్ధంగా లేదు. అదేవిధంగా చైనీస్ గ్రౌండ్ ఫోర్సెస్ కూడా తక్షణ యుద్ధానికి తాము సిద్ధంగా లేమన్నటువంటి సంకేతాలను పంపించినట్టుగా తెలుస్తోంది. ఆ మధ్య నాన్సీ పెలోసి అమెరికన్ స్పీకర్ ఆవిడ తైవాన్కి వచ్చినప్పుడు చైనా కొన్ని మిసైళ్లను వార్నింగ్గా పంపించింది. ఆ మిసైళ్ళు పలానా చోట పడతాయని చైనా ప్రకటించింది. కానీ చైనీస్ మిసైళ్ల నాణ్యత ఏ రకంగా ఉందంటే చైనా చెప్పిన చోటికి 600 కిలోమీటర్ల దూరంలో పడింది. ఆ తరువాత మళ్ళీ చైనా అసలు క్షిపణులను ప్రయోగించే విషయంలో రెండవ ఆలోచనలో పడింది, అసలు చేయలేదు. అంటే చైనీస్ ఆర్మీలో ఇటీవల మరొక వార్త కూడా వచ్చింది. అదేంటంటే చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఈ మధ్య కొన్ని సైనిక విన్యాసాలకు బయటకు తీస్తే వాటికి పగుళ్ళు వచ్చినాయి. అంటే యుద్ధ నౌకల్లో పగుళ్ళు వచ్చేటప్పటికి మరమ్మతులు, అప్గ్రేడేషన్ పేరిట వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా చైనీస్ రాకెట్స్లో ఆయిల్కి బదులు నీళ్లను పోశారన్నటువంటి వార్త వచ్చింది. దీనిని కన్ఫర్మ్ చేయలేదు. కానీ చైనీస్ రాకెట్ ఫోర్స్కి సంబంధించిన పలువురు సీనియర్ అధికారుల్ని పదవుల నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి మొత్తం మీద చైనాలో అంతర్గత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సైన్యము సన్నద్ధత కానీ, సైన్యంలో ఉన్నటువంటి జనరల్స్లో ఏకాభిప్రాయం కానీ, యుద్ధ వ్యూహాల విషయంలో భిన్నాభిప్రాయాలు కానీ, అదే సమయంలో సైన్యంలో అంతర్గత కరప్షన్ లెవెల్స్ కానీ, అవినీతి స్థాయి కానీ ఇవన్నీ చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కాబట్టి వీటిని సరిదిద్దేందుకు షీ జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? ఇది కూడా ఒక సందేహం వస్తోంది. అయితే షీ జిన్పింగ్ సైన్యంలోని కరప్షన్ని తొలగించే విషయంలో గత 10 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తరువాత కూడా కమ్యూనిస్టు వ్యవస్థలో పూర్తి నియంతృత్వం ఉన్న దేశంలో కూడాను అవినీతిని తొలగించలేకపోయారు. మళ్ళీ ఈసారి కూడా చైనీస్ ఆర్మీలో కరప్షన్ గురించే షీ జిన్పింగ్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఓవరాల్గా ఒక అయోమయ పరిస్థితుల్లో చైనా ఉంది. మన సరిహద్దు దేశమైనటువంటి చైనాలో ఇటు పాకిస్తాన్లో ఏ రకమైనటువంటి గందరగోళ వాతావరణం ఉందో అలాంటి గందరగోళ వాతావరణమే ఇటు చైనాలో కూడా వస్తున్నట్టుగా అగుపిస్తోంది. షీ జిన్పింగ్ యొక్క రానున్న రోజుల ఎత్తుగడలు ఏ రకంగా ఉంటాయన్నది చాలా ఆసక్తికరమైన విషయం కాబోతోంది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడాను ఈ కరప్ట్ ఆఫీసర్లని ఏ విధంగా ఏరివేస్తారో, అదేవిధంగా సైన్యంలో ఉన్నటువంటి రకరకాల లోపాలను ఎలా తొలగిస్తారు, ప్రపంచంలోని ఒక బలీయమైనటువంటి శక్తిగా చైనీస్ సైన్యాన్ని షీ జిన్పింగ్ ఎలా మలుస్తారు, ఇవన్నీ రానున్న రోజుల్లో మనము చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.